జమ్మికుంట మండలం కోరపల్లి ప్రాథమిక పాఠశాలలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలిసే విధంగా జమ్మికుంట మండలంలోని కోరపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బోనాల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోతరాజుల వేషాలతో పాటు అమ్మవారి అలంకరణలతో బోనాలు నెత్తిన పెట్టుకుని పురవిధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు రవీంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకుని పెద్దలను గౌరవించడంతో పాటు ఆ పండుగలను భవిష్యత్తులో అత్యంత ఘనంగా జరపాలనే ఉద్దేశంతోనే పాఠ్య పుస్తకాలతో సమానంగా సంస్కృతి గురించి కూడా బోధించడం జరుగుతుందని వెల్లడించారు. ఇలా వీసేపు ఉంటాయి అందరు సీరియల్ ఉంటే ఎవరు కనిపిస్తారు. మీరు ఎటు చూడరు గడి కాదు అడ్డుపోతారు. నీ తానకు బయలెల్లిన మేమంటున్నా తల్లి పిల్ల గల్ల కదిలిన మేయల్లమ్మ పచ్చి కుండలు పెట్టి పసుపుస్తున్నా కట్టి కొత్త పట్టలు ఎత్తిన మే బోనాలు ఆయతారు ఎత్తిన మే పోషమ్మ నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ ప్రాథమిక పాఠశాల కోరపల్లి పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులందరూ కూడా చాలా ఉల్లాసభరితంగా బోనాల పండుగను నిర్వహించుకుంటున్నాం. శ్రావణ మాసం మొదటి రోజున ఈ పండుగ నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగ నిర్వహించుకోవడానికి ప్రాముఖ్యత ఏంటంటే 1813లో మరి హైదరాబాదు నగరంలో ప్లేగ్ అనే ముమ్మార వ్యాధి కలరా వ్యాధి వచ్చి చాలామంది చనిపోవడం వలన అప్పుడున్న పాలక రాజులు మరి మహంకాళి అమ్మవారికి బోనం ఎత్తుటే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పినప్పుడు అప్పుడు ప్రజలందరూ కూడా ఆ అమ్మవారికి బోనం ఎత్తడం వల్ల ఆ కలరా వ్యాధి తగ్గి ఆ ప్రజలందరూ కూడా ఆరోగ్యానికి గురైనారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో మరి ఒక హైదరాబాద్ మహానగరంలో కాకుండా తెలంగాణ ప్రాంతంలో వివిధ జిల్లాలో కూడా బోనాల పండుగ నిర్వహించుకుంటున్నాం. మరి మేము కూడా మా పిల్లలకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ నేర్పన ఉద్దేశంతో అన్ని పండుగల ప్రాముఖ్యతలో భాగంగా బోనాల పండుగను గత సంవత్సరం నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈ రోజు మా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు
వార్డ్ మెంబర్స్, గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు అందరూ కూడా చాలా ఈ ఉత్సవంలో పాల్గొని మమ్మల్ని ఉత్తేజపరిచినందుకు వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ